రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అలాగే అధికార పార్టీ సైతం బస్సు యాత్రను చేపట్టింది. ఈ బస్సు యాత్ర విజయవాడకు చేరుకునేసరికి సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన ఘటన సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు సైతం దాడిని ఖండిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు దాడిని ఖండించడమే కాకుండా ఈ దాడి పట్ల విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ దాడి ఘటన వెనక ఏముందని భావించవచ్చు, మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వ్యక్తి. ఆయన బస్సు లోపల ప్రచారం తిరుగుతున్నాడు బస్సు యాత్రగా. ఎక్కడైతే జనాభా ఉంటారో అక్కడ పైకి వచ్చి నిలబడుకొని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడి మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైనా కూడా చూడండి, ఒక పక్క లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ముందర కానీ సెక్యూరిటీ అనే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా బస్సు చుట్టూరు పదుల సంఖ్యలో చాలామంది కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళపైన దాడి జరిగిందిరా అంటే ఎవరిని అనుమానించాలి? ఇదంతా కూడా ప్రజల్లో చాలా అనుమానంగా ఉండాలి. నిన్న దాడి జరిగిన సమయంలో ముందర లెఫ్ట్ కానీ రైట్ కానీ సెక్యూరిటీ వాళ్ళు లేరు. ఓకే, పూలదండ అయిపోయింది, కరెంటు పోయింది, ఆ సమయంలో రాళ్ళు దాడి సరే రాయి అతని మీద పడిన సందర్భంలో సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు ప్యాడ్స్ ఓపెన్ చేసి అతనికి అడ్డం పెట్టలేదు? మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. సెక్యూరిటీ వాళ్ళు సీఎం మీద దాడి జరిగిన సందర్భంలో ఎందుకు సెక్యూరిటీ ప్యాడ్స్ బయటికి తీయలేదు? ఇవంతా కూడా నిన్న జరిగినటువంటి దాడి కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 2024 ఎలక్షన్స్లో సెంటిమెంట్ క్రియేట్ చేసుకొని ప్రతిపక్షాలు మా పైన దాడి చేస్తూ ఉన్నాయి, మాకొచ్చే జనాభా చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నాయని చెప్పి ఒక ఊరకుక్కల్లాగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మాట్లాడము ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడాడు. అది ఈ రోజుకి క్లియర్గా తెలిసిపోయింది, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడించుకున్నటువంటి డ్రామా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కూడా అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. గతంలో ఏ విధంగా అయితే కోడికత్తి డ్రామా ఆడాడో అదేవిధంగా ఈరోజు అతని పైన రాళ్ళు దాడి చేయించుకొని ఒక డ్రామా ఆడి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కుమ్మించుకోవాలని చూస్తా అన్నాడు. కాబట్టి ఇటువంటి డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో లేదు అని చెప్పి తిరుపతిలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ప్రజల్లో డిస్కషన్ ఇదే జరుగుతుంది. కాబట్టి 2024కి నిన్ను రాష్ట్రం నుంచి పయనం పంపించేది అయితే సిద్ధమైపోయింది అది జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి డ్రామాలు, ఇటువంటి కుటీల రాజకీయాలు, ఇటువంటి కుట్ర రాజకీయాలు నువ్వు ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది నువ్వు తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రజల్లో ఉన్మాద భావాన్ని పెంపొందిస్తున్నట్టు కారణంగానే ఇవాళ దాడి జరిగిందని చెప్పి వాదనని అధికార పార్టీ పేర్కొంటుంది. దీన్ని ఎలా భావించవచ్చు? మేము కూడా అడుగుతున్నాం, అసలు దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు దాడి జరిగిందా, జరిగితే దేంతో జరిగింది, అది నిజంగా రాయితో జరిగిందా? వాళ్ళు మళ్ళీ 11 గంటల నుంచి ఎయిర్ గన్ అన్నారు. మరి ఎయిర్ గన్నా మళ్ళీ లేకపోతే ఆ మాలకొండ కమ్మ ఏందో మాకు కూడా తెలియాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అంతేగాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయించారు, హత్యాయత్నం చేయించారు. హత్యాయత్నం చేయాలంటే అది గీసుకునే వాళ్ళ గీసుకుంటే హత్యాయత్నమా? అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్ట? ఏమి జరిగినా ఎవడికో బిడ్డ పుట్టినా, లేకపోతే ఎవడికైనా పెళ్ళైనా, లేకపోతే ఎవడన్నా సచ్చినా, లేకపోతే ఏమి జరిగినా అది చంద్రబాబు నాయుడు చేశాను. అంటే నువ్వు సీఎమ్మా లేకపోతే జోకరా? నువ్వు ఎవడయ్యా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీ అండర్లోనే ఉంది ఈ రాష్ట్రం. నువ్వు ఇంకా పరిపాలిస్తున్నావు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి, డీజీపీ వహించాలి, చీఫ్ సెక్రటరీ వహించాలి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రన్ అవుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేతిలో రాష్ట్రం ఉంది. మరి నువ్వు రోజు నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నావు కదా, మరి నీ వాళ్ళే 4 రోజుల ముందు ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అది
మొత్తం ఎలక్షన్ మార్చేస్తుందని చెప్పి నీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్విట్టర్లో పెట్టుకునింది వాస్తవా కాదా? జరిగిన 2 నిమిషాలకే నీ ఫోటోలు ఎలా వచ్చాయి? ఒక ముఖ్యమంత్రి సంఘటన జరిగితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని రాని కుటుంబ సభ్యులను కూడా అంత తొందరగా అలో చేయరు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డిని కింది దించేసినారు, ఫోటోలు తీసేసినారు, ఫోటోలు పంపించేసినారు, ట్విట్టర్లో పెట్టేసినారు. అప్పుడే వైజాగ్లో ధర్నాలు అయిపోయినాయి, రాష్ట్రోకలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు గారు చేయించేసినారు అన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏంటి ఇది? ఏంది ఈ షో పుట్టప్స్? మేము కూడా అడుగుతున్నాం, ఏంది ఈ షోలు? ప్రజల కోసం ఏం చేసామో చెప్పుకొని ఓట్లు అడగాలి. నీ బతుక్కి నీ యాత్రలో లైవ్ పెట్టుకునే దిక్కులా ఏడో గుంపుగా ఉన్న జనాన్ని తీసి అన్ని ఛానల్ కవి ఇచ్చుకొని దాన్ని ప్లే చేసుకుంటా జనాలు తండోపుతాయి. ఎవడొస్తున్నాడు జనాలు? నువ్వు ఆ సంఘటన జరిగినప్పుడు 100 మంది లేరు కిందన, కరెంట్ లేదు, 1:30 గంట కరెంట్ లేకపోతే నువ్వే కదా ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో మాకెట్టా ఈరు కరెంటు, మేము పవర్లోకి వస్తాం, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతానికి ఈయన మా నేత ఎక్కలు తిరిగినా, మా నాయకులు తిరిగినా కరెంట్ తీసేస్తున్నారు. సరే, మాకు ప్రతిపక్షాలు, మీకు కక్ష ఉంది, జైలు పంపించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఏమైనా చేస్తున్నారు చేయండి. మా కార్యకర్తలను గొంతు కోసేసినారు, నిట్ట నిలువుగా చంపారు. దాదాపు 430 మంది కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా అనేక రూపాల్లో హింసకు గురి చేశారు. అయినా కూడా మేము భరిస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మరి మేము కూడా అడుగుతున్నాం, దీని ఘటనకు బాధ్యత ఎవరు వహించాలి? అది మేము అడుగుతున్నాం, ఎవరు వహించాలి? డీజీపీ ఏం చేస్తాడు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తాడు? ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ముందు ఈ డీజీపీని తొలగించాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఇమీడియట్గా స్పందించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, నరేంద్ర మోడీ గారు, మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హుందాగా, గౌరవంగా ఒక ప్రతిపక్ష నేత అయిన మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము స్పందించాం, కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరు శిక్షించాలి? బాధితులు ఎవరు? బాధింపబడిన వాళ్ళు ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ డీజీపీ నుంచి మొదటి నుంచి చెప్తున్నాం కదా, ఇతను పరిపాలన చేయడం చేత కాదు, లా అండ్ ఆర్డర్ ఇతని చేతిలో కంట్రోల్లో ఉండదు, ముఖ్యమంత్రికే దిక్కు లేదు, ఓటర్కి ఏం దిక్కుంటుంది, రేపు ఎలక్షన్ ఏ విధంగా చేస్తారు, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు 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 ప్రధానమంత్రి సభే సజావుగా నిర్వహించలేని పరిస్థితిలో ఉంది. ప్రధానమంత్రికే దిక్కు లేదు, ముఖ్యమంత్రికి దిక్కు లేదు, ఇంకా ప్రజలకు మాకేం దిక్కుంటుంది? కాబట్టి ముందు ఇతను తొలగించండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రామాయణ తొలగించండి. మేము ఇదే ప్రెస్ మీట్లో, ఇదే ఆర్టీవీ ద్వారా అనేకసార్లు రిక్వెస్ట్ చేశాం. అయ్యా, వీళ్ళు ఎఫిషియన్స్ కాదు, వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు ఆ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళందరినీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ కుల పిచ్చితో లేకపోతే ప్రాంతీయ పిచ్చితో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో పెట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎఫిషియన్స్ ఆఫీసర్లు కాదని మర్చుకున్నాం. ఇప్పుడు ఇది డ్రామాలు జరుగుతున్నాయి. ఒకటే వచ్చేది, ఇది ఒక మంచి నటన, అద్భుతమైన ఆస్కార్ కూడా సరిపోదులేండి, దీనికి ఇంకా ఏదైనా పేరు పెట్టాలి, జగన్ స్కార్ అని పెట్టాలి. ఎందుకంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఇలాంటివి చేసిన అంతకుముందు కోడికత్తి, బాబాయ్ హత్య, 1 కాదు 2 కాదు, పింక్ డైమండ్, 1 కాదు, ఎన్ని ఆరోపణలు చేయాలో అన్ని ఆరోపణలు చేసిన అన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తాయి. ఇది కూడా నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి డాక్టర్ కోసేసి ఉంటాడు నాకు తెలిసి. కిందికి వెళ్ళి ఊరికి అది గిర్రైంది, కిందికి పోయిన తర్వాత అది పెద్దదైంది. ఆ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియాలి. ఆ మధ్యలో ముందుకు డాక్టర్ని విచారించండి, మేము కూడా అడుగుతున్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనల మీద ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన క్రమంలో తెలుగు యువత సైతం స్పందిస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి? ఇది కేవలం ఎన్నికల డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా, ఆయన అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రానికి చేయలేదు. రాజధాని ముంచేశాడు, 3 రాజధానులు అన్నాడు. ఈయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కావున ఈయన ఎలాగైనా అధికారంలోకి రావాలి. ముందు కోడికత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు ఈ క్యాటర్ బాల్ డ్రామా ఆడుతున్నాడు. అంతే తప్ప ప్రజలు కూడా ఇతన్ని నమ్మే పరిస్థితిలో లేరు. కావున ఈయన ఏదో ఒక డ్రామా ఆడి మళ్ళీ ఇంకొకసారి అధికారం రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది జరగదు. రాబోయేది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పి అన్ని పక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఆ దశగా చర్యలు చేపట్టాలని చెప్పి టీడీపీ, బీజేపీ అలాగే జనసేన కూటమి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.